ఇప్పుడు ఊరులో ఏదైనా ఊరు వెళ్ళండి, 10 కిలోమీటర్లు మీరు ప్రయాణించండి, ఏ ఊరు వెళ్ళినా సరే 10 షాపులు కనబడతాయి, బిర్యానీ షాపులు. ఓన్లీ బిర్యానీ. ఆ బిర్యానీలు వేసే ఆయిల్స్ కానీ మసాలాలు కానీ అవన్నీ తిని, ఇప్పుడు నా వయసు 55 ఏళ్ళు, 30 సంవత్సరాల వాళ్ళని ముసలి రూపు చూసిన వాళ్ళు బోడంతమంది చూస్తున్నా. ముసలితనం వచ్చేసింది వాళ్ళకి, కూర్చుని పోయి ఉంటున్నారు. అందరు ఊర్లో ఒబిసిటీ, ఇంతలా ఉన్నారు పిల్లలు. 15 to 20 years వాళ్ళు ఇంతలా ఉన్నవాళ్ళు చాలామంది అయిపోయారు. ఎంత ఒబిసిటీ! అందరూ బిర్యానీలు, చికెన్లే. దీన్ని మార్పించలేం. ఈ ప్లేస్లో ఇప్పుడు మనం రకరకాల టీకి సంబంధించిన బ్రాండ్స్ వచ్చేసినాయి. హైవేస్ పక్కన టీ బ్రాండ్లు వచ్చినాయి, చాలా వచ్చినాయి కదా. అలా మన సాంప్రదాయమైన పానీయాలు, ఇవన్నీ గంజులు, ఇవన్నీ కూడా అంబలి ఇప్పుడు మనం పెట్టాలి. పెట్టి ఈ ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళందరికీ మేము ఇప్పుడు 2025 మీటింగ్లో అంటే ఫిబ్రవరి 15 10,000 మందికి ఈ కార్యక్రమం చేస్తున్నాను, యువ రైతులకి 10 రోజుల పాటు. అక్కడ ఈ ఎఫ్ఈఓలు స్టార్ట్ చేయబోతున్నాం. ప్రతి జిల్లాలో ఒక 50 నుంచి 200 మంది రైతులను తయారు చేసి ప్రతి జిల్లా నేషనల్ హైవే మీద ఒక అవుట్లెట్ పెట్టి అక్కడే అన్నీ దొరుకుతాయి. ఈ రైతులే పండిస్తారు, ఈ రైతులే అమ్ముతారు. ఇప్పుడు అన్ని పంటలు ఒకే రైతు పండించలేడు. ఉల్లిపాయ ఒకళ్ళు పండిస్తే మామిడి ఒకళ్ళు పండిస్తారు, మామిడి ఒకళ్ళు పండిస్తే అరటిపళ్ళు ఒకళ్ళు పండిస్తారు, కూరగాయలు ఒకళ్ళు పండిస్తారు, వరి ఒకళ్ళు పండిస్తారు కదా. మన ప్లేట్లు ఎన్ని ఉన్నాయో అన్నీ ఒక రైతు పండించలేడు. కానీ అందరూ పండించిన ఒక చోట అమ్మొచ్చు. ఇలా వీళ్ళని తయారు చేసి వాళ్ళే వంటలు నేర్పించాలని, వాళ్ళకి ఈ పాకశాస్త్రం నేర్పించి అక్కడ ముడిసరుకు అవుట్లెట్, ప్రతి చోట నేషనల్ హైవే మీద వెళ్ళేవాళ్ళు ఉంటారు కదా, భోజనం పెడతాం, నచ్చితే బియ్యాలు కొనుక్కోవచ్చు. ఇలా ఆ జిల్లాలో పెళ్ళిళ్ళు ఇలా చేయాలని, పెళ్ళిళ్ళు కూడా రైతులకి ట్రైనింగ్ ఇస్తున్నాం, ఆ వంటలు ఎలా చేయాలి అనేది. అలా ఒక ఎకో ఫ్రెండ్లీ పెళ్ళిళ్ళు చేసి గ్రామాల్లోకి క్యాటరర్స్ రాకుండా ఇలాంటి భోజనాలు రైతులతోనే పండించి రైతులతోనే వండించి పెట్టామనుకోండి, ఎంత రూరల్ ఎకానమీ డెవలప్ అవుతుంది.